అసెంబ్లీ సమావేశాలు ఏం తీర్మానం చేశారు? సంజయ్ చెప్తే సరిపోతుందా బర్తరఫ్ చేయాలి? అంటే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రోజుకి 19 గంటలు కష్టపడి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక తప్పిదాలని, అనేక అవకతవకల్ని సరిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక విజన్తో ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు రోజుకు 18 గంటలు కష్టపడి బూత్ లెవెల్లో ఇలా ఎస్ఐఆర్ మీద కేడర్నంతా పనిచేపిస్తున్నాడు. కేడర్నంతా యాక్టివ్గా ఇలా పనిచేపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి నష్టదాయకమైనటువంటి మాటలు, నష్టదాయకమైనటువంటి స్టేట్మెంట్లు రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి విప్పులుగా, ఎమ్మెల్యేలుగా మేమందరం కూర్చొని ఈ నష్టదాయకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి వాళ్ళను, నష్టదాయకమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ పట్ల పార్టీ కానీ ప్రభుత్వం కానీ కఠినంగా ఉండాలనేటువంటి ఒక ఒపీనియన్ను, మా ఒపీనియన్ను పీసీసీకి, మా ఒపీనియన్ను ముఖ్యమంత్రి గారికి, మా ఒపీనియన్ను ఏఐసీసీకి ఇవ్వబోతాను. ఇచ్చి ఒక నిర్దిష్టంగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ప్రభుత్వంగా, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీని ముందుకు నడపాలనేటువంటి ఒక సూచన కూడా మేము చేయబోతాం. మీ జిల్లాకి చెందిన రాజగోపాల్ రెడ్డి ఎన్నోసార్లు విమర్శలు చేసిండు. సీఎం నుంచి స్థానిక ఎమ్మెల్యేల మీద కూడా విమర్శలు చేసిండు. ఆయన మీద మీరు ప్రభుత్వ ఇప్పుగా కానీ పార్టీ తరఫున ఎప్పుడు మాట్లాడలే కానీ కొండ సురేఖ మీద, బీసీ మీద కాబట్టి ఈ స్థాయిలో మాట్లాడుతున్నది ఆరోపణ. ఎవరైనా 1-2 సార్లు ఉపేక్షిస్తారు. ఇలా గతంలో కొండ సురేఖ బిడ్డ ఇలా కొత్త కాదు, మాట్లాడు అనేక సందర్భాల్లో మాట్లాడు. అయినా పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు పార్టీ వాళ్ళను ఉపేక్షించింది. మేము ఇట్లాంటి ఒక మెతక వైఖరి ఉండొద్దు, కఠినంగా ఉండాలనేటువంటిది మేము కోరబోతున్నాం. దానికి కొండ సురేఖన ఇంకోరా అనేటువంటిది కాకుండా రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కఠినంగా ఉండాలనేటువంటి అభిప్రాయం చెప్పబోతాం. సిపిఐ నారాయణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మంచిగా పని చేసుకుంటూ పోతే ఏముండదు, మంత్రులు కానీ అధికారులు కానీ భయపడతారు, ఆయన ఫస్ట్ మంచిగా ఉండాలంటారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి అవన్నీ చేస్తున్నా సిపిఐ నారాయణ ఏ కాంటెస్ట్ లో మాట్లాడిండో దాన్ని విన్న తర్వాత నేను మాట్లాడతాను. మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా బాగా పనిచేస్తుండు, ఒక ఆదర్శంగా పనిచేస్తుండు, ఒక నిజాయితీగా పనిచేస్తుండు, ఒక నీతివంతంగా పనిచేస్తుండు. ఆయన అట్లా పనిచేస్తాడనే నమ్మకంతోనే, విశ్వాసంతోనే ఆయనకు అధికారాన్ని ఇచ్చారు. మీరేమో 10 ఏళ్ళు అధికారంలోకి రావాలని చూస్తారు, కానీ ప్రతిపక్షాలు విమర్శించాల్సి ఒకరి తర్వాత ఒకరు మీ పార్టీ నేతలే విమర్శించాలని ఎట్లా చూడాలి? ఈరోజు మా నాయకులు, మా దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ ప్రజాస్వామ్యం అంతర్గత వేదికలలో ఉండాలి, బయట మాట్లాడొద్దు అనేటువంటి ఒక సూచనని మా పార్టీకి చేయబోతా ఉన్నాం. అట్లాంటి కంట్రోల్ చేయాలనేటువంటి మా పార్టీకి చెప్పబోతా ఉన్నాం. మా పార్టీలో ఇతర పార్టీలతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయాలతో వాళ్ళ జీవితాలను ఆగం చేసుకుంటారు, పార్టీని ఆగం చేస్తారు. కాబట్టి వాళ్ళందరినీ సరి చేసేటువంటి కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారిని, మా పిసిసి ప్రెసిడెంట్ తీసుకోమని కోరబోతాం. కొండా సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ మీటింగ్లు ఆమెను బర్తరఫ్ చేయాలి. అది వివరణనే కాదు, అది రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎస్కేప్ అయ్యేటువంటి విధానంగా మేము చూస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.